ఏందబ్బా నువ్వు కూడా ఇంకా నిద్రపోలేదా? నిద్రపోలేదు. ఏ దోమలా? నా సంగతి సర్లే కానీ నువ్వెందుకు నిద్రపోలేదు? ఏమైంది? ఇంత పెద్ద బొట్టు కనిపిస్తూ ఉండదా? నా మెడలో దండ కనిపిస్తూ ఉండదా? హలో, బొట్టేంటి దండేంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? నా మొఖంలో గొర్రె అదే బక్రా మే అని కనిపిస్తూ ఉండదా? గొర్రె ఎక్కడ కనిపిస్తుంది? అందరినీ నువ్వు బక్రా చేస్తావు కానీ నీ మొహంలో నీకు గొర్రె కనిపించడం ఏంటి ఆశ్చర్యంగా? హలో, నీకు ఏడిపించడం తప్ప ఏడవడం తెలియదు కానీ ఆ ఏడు పాపు ఎవరైనా చూస్తే నేను కొట్టాననుకుంటారు. అస్సలు అనుకోరబ్బా, ఎందుకంటే నువ్వు చాలా అమాయకురాలు కదా. అలా అమాయకురాల్ని కాబట్టే కదా నువ్వు అలా ఆడుకోగలిగింది. ఏందబ్బా నువ్వు కొత్త పుడితో చచ్చిపోతా ఉంటే నువ్వు ఆ పాత పుడిని పొడిచి పొడిచి ఇంకా చంపుతా ఉండవు కదబ్బా. హలో, ఏడ్చింది చాలే కానీ అసలు విషయం ఏంటో చెప్పండి. యాక్చువల్గా అలా జరగకూడదే. కన్ను మూస్తే చాలా కాశ్మీరం దయ్యం మాదిరిగా కనపడతా ఉండదే. ఈ టార్చర్లో నుంచి బయటపడేదానికే ఏదైనా మంచి సలహా ఉంటే చెప్పబ్బా. వెళ్ళి పడుకోండి. ఏం తప్ప నువ్వా? నిద్ర పట్టక కదా వచ్చిండనా? జోకులు కాదబ్బా, కొంచెం సలహాలు చెప్పు. అవును, నాకు విషయం అర్థం కావట్లేదు. ప్రతి విషయాన్ని నువ్వు చాలా లైట్ గా తీసుకుంటావు కదా, మరి ఈ విషయంలో ఏంటి నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు? ఏం చెప్పనబ్బా, నరకానికి హైవే తప్ప స్వర్గానికి డొంక దారి కూడా కనపడలే. మరి అలాంటప్పుడు అంత టెన్షన్ పడ్డం ఎందుకు? రోహిణిని పెళ్లి చేసుకో, అంతకు మించి మరో మార్గం లేదు కదా. దీన్నే కొన్ని ఏరియాల్లో పుండు మీద కారం చల్లడం అంటారా? మా ఏరియాలో కూడా అదే అంటారు. చూడు, చాలా మంది చాలా తెలివైన వాళ్ళం ఎదుటి వాళ్ళని చాలా తేలిగ్గా బోల్తా కొట్టించగలమని అనుకుంటారు. కానీ ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒక చోట వాళ్ళు కూడా బోల్తా పడతారు. అప్పుడు మాత్రమే తెలుసుకోగలుగుతారు అన్ని చోట్ల మనది మాత్రమే పై చేయి కాదని. అప్పటిదాకా తెలుసుకోరు. అది తెలుసుకునే టైం నీకు చాలా దగ్గరలోనే ఉందనుకుంటున్నాను. అప్పుడు తెలుస్తుంది జీవితాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదు అని, మనుషుల్ని తేలిగ్గా తీసుకోకూడదు అని. ఏందబ్బా ఇదే సలహా చెప్పమంటే వేదంత చెప్పు ఉండదే. అందుకే ఇనేవాడికి చెప్పేవాడు లోకు అంటారు, తెలుసుకోండి.